దేవునికి స్తోత్రం. లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన కృపను బట్టి ఎన్నుకొని ఆయన నామాన్ని గణపరిచే కృపనిచ్చిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 60 అధ్యాయము 22వ వాక్యం. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ప్రియమైన దేవుని బిడ్డ, నీ నాసికారంధ్రములో జీవవాయువును ఊది నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. నీవు దేవుని బిడ్డవు కావు, నువ్వు పనికిరావు అని తృణీకరిస్తున్న ప్రజలకు దేవుడు ఈ రోజు అంటున్నాడు, నీవు దేవుని బిడ్డవు కావు అని తృణీకరించిన ఆ స్థలమందే జీవం గల దేవుడు బిడ్డ ఇతనని ఎన్నిక చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక అలనాడు యేసుక్రీస్తుని మనం చూస్తే తృణీకరించబడ్డాడు, విసర్జింపబడ్డాడు. ఆయన వ్యసనకాంతుడిగా ఉన్నాడు, మనుషులు చూడనల్లని వాడుగా ఉన్నాడు. అతని పేరు లేకుండా చేద్దామనుకున్నారు ఈ భూమి మీద. కానీ పరలోకపు తండ్రి బలమైన జనముగా ఆయన నామాన్ని హెచ్చించాడు. యేసు నామంలో అద్భుత కార్యాలు జరిగించాడు. ఈరోజు నీ కుటుంబం అనుకుంటుందేమో, నేను ఎన్నిక లేని వారము, పనికిరాని వారము, ఏ జ్ఞానము లేని వారము. కానీ అలనాడు మనస్సే గోత్రములో ఎన్నిక లేని వాడైనటువంటి గిద్యోనును దేవుడు ఎన్నుకున్నాడు. నా కుటుంబం ఎన్నిక లేనిది ప్రభా, నేనేం చేయనంటే ఆయన అన్నాడు, మిద్యానీయులను హతమ చేయటానికి నేను ఎన్నుకుంటున్నాను, నేను తోడుంటాను, నువ్వు వెళ్ళన్నాడు. గిద్యోను వెళ్ళాడు, విజయం సాధించాడు. మిమ్ములను ఎన్నిక చేయటానికి యాపాటి వారం తండ్రి అని నువ్వు అడిగితే కనుక దేవుణ్ణి ఆయన అంటున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంట. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పరిచర్య కోసమో, ఏదన్నా పని కోసమో, లోకంలో మంచి చేయటం కోసమో నిన్ను ఎన్నుకున్నాడు. కానీ నువ్వు వ్యర్థంగా గడుపుతున్నావు. ఒకసారి ఆలోచించు. సమస్తము ఆయన మూలంగానే జరుగుచున్నది భూమి మీద. కాబట్టి ప్రభువునందు అతిశయించు, ఆనందపడు. ఆశ్చర్యకరుల్ని కుటుంబాలు చేసి నిన్ను, నీ కుటుంబాన్ని అనేక విషయాలు ఎన్నుకొని ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత దేవుడు దయచేయను గాక.